దానికి ఎలక్షన్స్ కి సంబంధించి నువ్వా నేనా అన్నట్టుగా బరిలో దిగుతున్నారు. కానీ అభ్యర్థులకి సంబంధించి ఉపసంహరణకి సంబంధించి కూడా అధినేతలు ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంతవరకు వీరు సక్సెస్ అవుతారనేది చూడాలి. మరి ఇక నిజామాబాద్కి సంబంధించిన మరింత సమాచారం కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్ చెప్పండి, నిజామాబాద్కి అసలు ఉప ఎన్నికల టైంలోనే ఒక ఉత్కంఠ వాతావరణం చూసిన టైం మనం చూసాము. కవితకి వ్యతిరేకంగా అక్కడ ఇప్పుడైతే అరవింద్ విన్ అయినా కూడా రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా నామినేషన్లు వేస్తాము అని బెదిరించిన సంఘటన మనం చూసాం. కొంత ఉత్కంఠ నిర్మింది. ఉప ఎన్నికలకి అంత సీన్ క్రియేట్ చేసిన నిజామాబాద్ లో ఇప్పుడు ఇక సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ప్రజెంట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? ఉపసంహరించుకునే నేతలు ఎంతమంది ఉన్నారు అందులో? ప్రధానంగా అందరి దృష్టి మాత్రం ఇప్పుడు కామారెడ్డి పైన ఉందని చెప్పవచ్చు. కామారెడ్డిలో ప్రస్తుతం 64 నామినేషన్లు పడగా అటు 8 మంది రిజెక్ట్ అయ్యాయి. 58 మంది ప్రస్తుతం బరిలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అక్కడ కామారెడ్డి చూసినట్టయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ప్రధానంగా సీఎం పోటీ చేస్తున్న నేపథ్యంలో అటు ఎక్కువ మొత్తంలో ఇప్పటికే నామినేషన్ దాఖలైన నేపథ్యంలో ఎవరైతే స్వతంత్రులు ఉన్నారో, ఎవరైతే ఇతర పార్టీకి సంబంధించిన చిన్న చిన్న పార్టీ సంబంధించిన నేతలు ఉన్నారో వారిని ఇప్పటికే ఉపసంహరించుకునే విధంగా అధికార పార్టీకి సంబంధించిన ఒక యంత్రాంగం ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు చేరుకుంది. అందరినీ కూడా ఒప్పించే పనిలో ఉన్నారు. నయానో భయానో వారిని ఒప్పించి నామినేషన్లు విత్డ్రాల్ చేసుకునే పనిలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ రోజు వరకు సాయంత్రం వరకు విత్డ్రా అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 58 నుండి సంఖ్యను ఎక్కువ మొత్తంలో తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది కూడా కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు సంబంధించిన వారు, అలాగే అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారు, అలాగే ధరణి సంబంధించిన బాధితుల కుటుంబాలకు సంబంధించిన వారు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇతరకు సంబంధించిన ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో వారికి సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే గత 2 రోజులుగా ఒక టీం వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో అందరినీ కూడా ప్రత్యేకంగా కలుస్తూ చర్చలు జరుపుతూ నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో టికెట్ దక్కని నేతలను కూడా బుజ్జగించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు చూసినట్లయితే ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు సీఎం కేసీఆర్ తో పాటు ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు పర్యటనలు నిజామాబాద్ లో ఉండడంతో అటు వాడివేడిగా ఇటు రాజకీయం కొనసాగుతుందనే చెప్పవచ్చు. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇటు సీఎం కేసీఆర్ మరోవైపు ఇటు బోధన్తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలో ఈ రోజు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొద్దిగా రాజకీయం వేడెక్కిందనే చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు బాన్సువాడ నియోజకవర్గం చూసినట్లయితే 23 మంది అభ్యర్థుల నామినేషన్లు కొనసాగుతున్నాయి. అయితే అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేత ఎవరైతే ఉన్నారో కాస్ల బాలరాజు గతంలో 2 సార్లు కూడా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఓటమి చెందారు. ఈసారి మాత్రం అటు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డికి బాన్సువాడలో టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాసుల బాలరాజు అక్కడ వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పటికే నామినేషన్లు కూడా స్వతంత్రంగా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించి నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అటు కాసుల బాలరాజుతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఉండే నేతలు కూడా బాలరాజును విత్డ్రా చేసుకుని రానున్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అటు ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పార్టీ పదవులు వంటివి కూడా ఆశ చూపి విత్డ్రాల్ చేసే దిశగా అటు కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు జుక్కల్ నియోజకవర్గంలో కూడా అటు మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా గతంలో 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం మాత్రం లక్ష్మీకాంతరావుకు జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ అధిష్టానం కేటాయించింది. ఈ నేపథ్యంలో గంగారాం కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే గంగారాం ను కూడా కాంగ్రెస్ అధిష్టానం అటు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అటు ఏవైతే స్వతంత్రులు ఉన్నారో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్రులందరినీ కూడా విత్డ్రాల్ చేసుకునే దిశగా ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించిన రెబల్ అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారిని విత్డ్రాల్ చేసుకునే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో 23 నామినేషన్లు అలాగే 23 అభ్యర్థులు కూడా నామినేషన్లు కొనసాగుతున్నాయి. అలాగే అటు బాల్కొండ కావచ్చు, అలాగే ఎల్లారెడ్డి కావచ్చు, అన్ని చోట్ల కూడా 20కి పైగా అభ్యర్థులు ఉన్నారు. అయితే పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అయితే ఇతరకు సంబంధించిన
ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వేసిన ఎవరైనా నామినేషన్ అభ్యర్థులు ఉన్నారో వారిని చర్చలు జరిపి వారిని పూర్తి స్థాయిలో తక్కువ సంఖ్యలో నామినేషన్లు ఉండేలా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఇటు కవితపై 180 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అప్పుడు పసుపు బోర్డు నేపథ్యంలో ఎవరు కూడా తక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో 180 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా అటు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారన్న సంశయం ఉండేది. కానీ ఈవీఎంల ద్వారానే అప్పుడు ఎన్నికలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం మాత్రం 58 మంది అభ్యర్థులు కామారెడ్డిలో బరిలున్న నేపథ్యంలో ఈసారి కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. కానీ ఓటు బ్యాంకు అధికార పార్టీకి సీఎం పోటీ చేస్తున్న నేపథ్యంలో కొత్త ఓటు బ్యాంకు ఎవరైతే వ్యతిరేకతలు ఉన్నారో అయితే ప్రభుత్వం నుంచి లబ్ధి చెందకపోవడం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారి ఓటు బ్యాంకు చీలకుండా పూర్తి స్థాయిలో 58 నుంచి సంఖ్య భారీ స్థాయిలో తగ్గించే నామినేషన్లు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో విత్డ్రాల్ చేసుకునే విధంగా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ రోజు చూసినట్లయితే అటు సీఎం కేసీఆర్ పర్యటన అలాగే రేవంత్ రెడ్డి పర్యటనతో జిల్లాలో రాజకీయం వేడెక్కిందనే చెప్పవచ్చు. సాయంత్రం సమయం వరకు పూర్తి స్థాయిలో నామినేషన్లు ఏవైతే ఉన్నాయో చాలా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలా అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అటు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.